న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కక్షిదారులు కూర్చోడానికి సౌకర్యార్థం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో బెంచీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి సి మధుబాబు అన్నారు. చింతలపూడి పట్టణంలో స్థానిక కోర్టు ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కక్షిదారులకు కూర్చున్నట్టుకు 12 బెంచీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి సి మధుబాబు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ నంబర్లకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి లయన్స్ క్లబ్ అధ్యక్షులు గడ్డమడుగుల రాజేష్ నాయుడు, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ మాణిక్యాలరావు, ఏబీపీ సామయ్య, ఎండి అక్బర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి, జెర్సీ తదితరులు పాల్గొన్నారు. అక్బర్ అలీ గారికి, మరి నామినేటెడ్ కమిటీ లోకల్ అదాలత్ వారికి, అలాగే మన చంద్రశేఖర్ రెడ్డి గారికి, మోహన్ రావు గారికి, మా లయన్స్ క్లబ్ వైకుంఠరావు గారికి, మా జెడ్సీ గారికి, ఇక్కడికి వచ్చిన లయన్స్ క్లబ్ మెంబర్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి మనం ఇక్కడ క్లయింట్స్ ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మా జడ్జి గారు నిజంగా చాలా గొప్ప విషయం అండి. నాకు తెలిసి ఇక్కడ ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి ఎక్కువ కేసులు పొద్దున్న నుంచి 9 దగ్గర నుంచి సాయంత్రం రాత్రి 8 గంటలు కూడా చక్కగా పరిష్కరిస్తూ ఆయన మరి జిల్లాలో నెంబర్ 1 ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. వారికి మన లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా వారిని ఓపెన్ చేయవలసిందిగా కోరుతున్నాను సార్. సిట్టింగ్ బెంచెస్, సిమెంట్ బెంచెస్ ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేకంగా ఈరోజు మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం, గవర్నర్ గారు రావడం మాకు సంతోషం. ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి పార్టీలు ఇబ్బంది పడుతున్నారు, కొంత ఏమన్నా అవకాశం ఉంటే ఒక 4 బెంచులు ఇవ్వమని అడిగారు. 4 లేదా 6 కానీ వారు పెద్ద మనసు చేసుకొని 12 బెంచీలు ఇవ్వడం జరిగింది. అంటే ఇది కోర్టుకు కాదు కానీ కోర్టుకు వచ్చే కక్షిదారులకి ఇబ్బందిగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎండల్లో ఏదంటే కూర్చోవడానికి కూడా కనీసం ప్రావిజన్ లేదు. అక్కడ ఎయిర్పోర్ట్ చైర్స్ ఉన్నాయి కానీ మనకంత అన్ని అకామిడేషన్ సరిపోదు. సో కారిడార్లో చాలాసేపు నుంచుని వాళ్ళ టర్న్ వచ్చే వరకు సాయంత్రం వరకు ఉండాలంటే కొంత ఇబ్బంది అవుతుందని వారి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మరి చిన్న రిక్వెస్ట్ చేయడం. మరి లయన్స్ వారు నాకు తెలిసి మొదటి నుంచి వారు ఇప్పుడు కూడా సమాజ సేవలో ముందుంటారు కాబట్టి పెద్ద మనసు చేసుకొని ఈ విధంగా ఈ బెంచెస్ ఏర్పాటు చేసినందుకు మరి కక్షిదారుల తరఫున, మరి నా తరఫున, కోర్టు తరఫున లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు అనేకం చేస్తారు, వాటిని మరి జయప్రదంగా మీరు చేయాలని, మరి ఇలాంటి కార్యక్రమాల్లో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.